ఈ వార్ స్టార్ట్ అయినప్పుడు జస్ట్ 1 వీక్ ఆర్ 10 days లో ఈ వార్ ని ముగించేయచ్చు, ఇరాన్ ని కంప్లీట్ గా గ్రిప్ లోకి తీసుకోవచ్చు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ తప్పుగా అంచనా వేసినట్టుగా వార్ జరుగుతున్న కొద్దీ క్లియర్ గా అర్థమవుతుంది కదా. సో దీని వలన మన ఇండియా పైన ఇంకా ఎంత ఇంపాక్ట్ పడచ్చు, మన మార్కెట్స్ ఇంకా ఎంత కరెక్ట్ అవ్వచ్చు, వీటన్నిటి గురించి ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ లో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. యాక్చువల్లీ మార్కెట్ కరెక్ట్ అవడానికి ఇదొక్కటే రీజన్ కాదు, ఆర్బీఐ వీకెండ్ లో తీసుకున్నటువంటి ఒక ఇంపార్టెంట్ డిసిషన్ వలన బ్యాంక్ స్టాక్స్ లో కూడా బాగానే ప్రెషర్ కనపడింది కదా. దాని వలన కూడా ఈ రోజు మార్కెట్ లో అడిషనల్ గా ప్రెషర్ అనేది క్రియేట్ అయింది. సో వీటన్నిటి గురించి మార్కెట్ అనాలిసిస్ లో మనం మాట్లాడుకుందాం. వీటితో పాటుగా ఒక కంపెనీ వాళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వీసెస్ లోని వాళ్ళు రికార్డ్స్ సృష్టిస్తున్నారు. సో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ కనబడుతుంది. దీని గురించి స్టాక్ ఆఫ్ ది డే లో డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటు మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అన్ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 1635 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 71,947 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 488 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,331 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.51% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.57% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 3.82% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువగా మన మార్కెట్ని బ్యాంక్ స్టాక్సే డ్రాగ్ చేసాయి. ఈ బ్యాంక్ స్టాక్స్ మార్కెట్ని డ్రాగ్ చేయడానికి స్పెసిఫిక్ రీజన్ ఉంది. ఆర్బీఐ ఒక కొత్త రూల్ అయితే ఇంప్లిమెంట్ చేసింది. సో ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ అనౌన్స్మెంట్ తోనే బ్యాంక్ స్టాక్స్ లో మనం అంత ప్రెషర్ చూసాం. సో దాని గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. దానికన్నా ముందు వార్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే ఈ రోజు మార్నింగ్ కూడా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే ఇరాన్ వీళ్ళు పెట్టినటువంటి 15 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటికైతే ఒప్పుకుంటుంది, త్వరలోనే వార్ అయితే ముగియచ్చు. అండ్ అంతేకాకుండా ఇరాన్ యుఎస్ కి క్రూడ్ ఆయిల్ షిప్స్ ని కూడా త్వరలో పంపించబోతుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ వచ్చాయి. కానీ డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్స్ ని మార్కెట్స్ అయితే అస్సలు నమ్మట్లేదు. ఈయన ఇప్పుడు కాదు, ముందు నుంచి కూడా వార్ త్వరగా ఎండ్ అయిపోద్ది అది ఇది అని చెప్పి చాలా రకాల స్టేట్మెంట్స్ చేసినా కూడా దాని రిలేటెడ్ గా ఎటువంటి ప్రోగ్రెస్ కూడా కనపడట్లేదు కదా. ఈయన దగ్గర నుంచి ఆ స్టేట్మెంట్స్ వచ్చిన తర్వాత కూడా మిడిల్ ఈస్ట్ లోని ఆ అటాక్స్ అయితే అలాగే కంటిన్యూ అవుతూ వెళ్తున్నాయి. స్టిల్ ఇప్పుడు కూడా మొన్న 15 రోజులు 10 days వార్ అయితే ఆపుతాము, వాళ్ళని అయితే అటాక్ చేయము, వాళ్ళ ఎనర్జీ ఇన్ఫ్రాని అటాక్ చేయము అది ఇదని స్టేట్మెంట్స్ ఇచ్చినా కూడా ఇరాన్ పైన అటాక్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. అండ్ ఈవెన్ ఇరాన్ కూడా మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి వేరియస్ కంట్రీస్ పైన అటాక్స్ అయితే కంటిన్యూ చేస్తుంది. ఇలా అటాక్స్ జరుగుతుండటంతో మార్కెట్కి అయితే క్లియర్గా అర్థమైపోయింది డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న స్టేట్మెంట్స్ కి జరుగుతున్న సినారియోకి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదని అర్థం అవడంతోనే మన మార్కెట్ అనే కాదు గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా మనకి ప్రెషర్ కనపడుతుంది. ఈ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మనకి త్వరలో వార్ ముగియచ్చు అని చెప్పి హోప్స్ ఉన్నాయి. కానీ జరుగుతున్నటువంటి సినారియోస్ తోని వార్ అప్పుడే ఎండ్ అవ్వదు, ఇదైతే క్లారిటీ వస్తుంది కదా. అండ్ అంతేకాకుండా వేరియస్ కంట్రీస్ లోని మనకి ఎనర్జీ క్రైసిస్ అయితే క్లియర్ గా కనపడుతుండడంతో ఆ కంట్రీస్ లోని డొనాల్డ్ ట్రంప్ కి అగైనిస్ట్ గా నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది. ఈవెన్ ఆ కంట్రీస్ అనే కాదు యుఎస్ లో కూడా మీరు అబ్జర్వ్ చేశారనుకోండి డొనాల్డ్ ట్రంప్ కి అగైనిస్ట్ గా ప్రొటెస్ట్లు అయితే ఆల్రెడీ జరుగుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే వార్ని త్వరగా ముగించాల్సి ఉన్నది. సో వార్ని త్వరగా ముగించడానికి అని చెప్పి ఈయన దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నా కూడా వార్ అయితే ఎండ్ అవ్వట్లేదు. అండ్ ఈవెన్ ఇరాన్ కూడా ఏం చెప్తుందంటే వీళ్ళు పెట్టినటువంటి 15 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ గా లేవు, అన్రియలిస్టిక్ గా ఉన్నాయి. ఈవెన్ ఈ రోజు కూడా సెకండ్ హాఫ్ లో ఇరాన్ దగ్గర నుంచి అటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయి. అసలు యుఎస్ పెట్టినటువంటి పాయింట్స్ ఏవి కూడా కరెక్ట్ గా లేవు, అస్సలు మేము దీనికైతే ఒప్పుకో అన్నట్టుగా ఇరాన్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఒక పక్కనే డొనాల్డ్ ట్రంప్ వీళ్ళు ఒప్పుకుంటారని చెప్తే ఇరాన్ ప్రతిసారి కూడా దానికి అగెనిస్ట్ గానే స్టేట్మెంట్స్ ఇస్తుంది. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ముందుకెళ్తే నుయ్యి వెనక్కి వెళ్తే గొయ్యిలా ఉందంటే ఒకవేళ వార్ సడన్ గా ఆపేశారు అనుకోండి, ఇరాన్ ఈ 15 పాయింట్స్ ఒప్పుకోకపోయినా కూడా అప్పుడు అందరూ ఏమనుకుంటారు యుఎస్ వీక్ అయిపోయింది, ఇరాన్ ఏం చేయలేకపోయింది, ఏం చేయలేక ఇరాన్ ఈ 15 పాయింట్స్ కి అగ్రీ అవ్వకపోయినా యుఎస్ ఈ వార్ ని ఆపేసిందని చెప్పి అనుకుంటారు కదా. ఒకవేళ అలా అని చెప్పి వార్ ఆపకుండా కంటిన్యూ చేసినట్లయితే ప్రతి కంట్రీలో కూడా ఎనర్జీ క్రైసిస్ వచ్చి డొనాల్డ్ ట్రంప్ కి అగైనిస్ట్ గా అందరూ మారేటువంటి అవకాశం ఉండడంతో డొనాల్డ్ ట్రంప్ సిచ్యువేషన్ అయితే ఎలా ఉంది. సో ఈయన ఏం చేస్తారన్నది చూడాలి. అంటే ఈ 15 పాయింట్స్ కి ఇరాన్ అయితే ఒప్పుకోను అనే చెప్తుంది కదా. సో ఇరాన్ ఒప్పుకోనంటే డొనాల్డ్ ట్రంప్ ఏమైనా వెనక్కి తగ్గుతారా లేదా అన్నది మనం చూడాలి. ఒకవేళ అతను వెనక్కి తగ్గి వార్ ఎండ్ అయినట్లయితే ఓకే, ఒకవేళ వార్ ఎండ్ అయినా కూడా మీకు ఇంకొక థింగ్ కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ వార్ స్టార్ట్ అయినప్పుడు మిడిల్ ఈస్ట్ లో మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళతో ఆ టైంలో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే ఓకే వార్ జరుగుతుంది, మన మీడియాలో కొంచెం ఎక్కువగా చూపెడుతున్నారు, ప్రెసెంట్ అయితే భయపడాల్సినటువంటి పని లేదు, ఆ డ్రోన్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని ఇంటర్సెప్ట్ చేసేస్తున్నారు, ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. దాని తర్వాత ఈ వార్ ఇన్నాళ్ళు కంటిన్యూ అయ్యాక వీకెండ్లో కూడా ఒకసారి మాట్లాడితే ఇప్పుడు వాళ్ళే ఏం చెప్తున్నారంటే మా కళ్ళు ముందే ఎయిర్పోర్ట్స్లోంచి అది మనకి బ్లాస్ట్ అయినట్టు క్లియర్గా కనపడుతున్నది. అండ్ చాలా
ప్లేసెస్ అయితే ఆల్మోస్ట్ అంటే అటాక్స్ జరిగి ఆ ప్లేస్లన్నీ కూడా చాలా దెబ్బతిన్నాయి. అండ్ ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి తిరిగి మళ్ళీ నార్మల్ పొజిషన్కి రావడానికి 3 years టైం పట్టొచ్చని చెప్తున్నారు. సో అంటే వార్ స్టార్ట్ అయినప్పుడు యాక్చువల్లీ అందరూ ఏమనుకున్నారంటే ఓకే పెద్ద ప్రాబ్లం ఉండదు అనుకున్నారు, కానీ ప్రెజెంట్ ఉన్నటువంటి సినారియో చూస్తే క్లియర్గా అదే సైన్స్ అయితే మనకు కనపడుతున్నాయి. ఈవెన్ వార్ ఆగిపోయినా కూడా దీని యొక్క ఇంపాక్ట్ డెఫినెట్గా ప్రతి ఒక్క కంట్రీ పైన కూడా నెక్స్ట్ 2 to 3 years ఉండొచ్చు. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో కంట్రీస్ ఇంపాక్ట్ అయ్యాయి అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, మనకు అక్కడి నుంచి క్రూడ్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇవన్నీ సప్లైస్ తగ్గుతాయి కదా. వరల్డ్ వైడ్ వీటి సప్లైస్ తగ్గాయి అనుకోండి, డెఫినెట్గా వేరియస్ ఇండస్ట్రీస్ ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి వరల్డ్ మొత్తం నెక్స్ట్ 2 to 3 years కొంత ఈ వార్ వలన ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. దీనివలన స్టాక్ మార్కెట్లో అసలు రిటర్న్స్ రావా అంటే వార్స్ జరిగిన టైంలోని అండ్ వార్ జరగకముందే మార్కెట్స్ ఆల్రెడీ రియాక్ట్ అయిపోతాయి. అండ్ మన మార్కెట్స్ ఆల్రెడీ బాగానే కరెక్ట్ అయ్యి స్టిల్ ఈ వార్ కంటిన్యూ అవుతుండడంతో మార్కెట్లో ప్రెషర్ అన్నది చూస్తున్నాం. అండ్ వార్ ఆగిన తర్వాత కొన్ని కంపెనీస్ ఏవైతే మంచి నెంబర్స్ పోస్ట్ చేస్తాయో దాని తర్వాత అంటే గ్రోత్ స్టిల్ డెలివర్ చేయగలుస్తాయో అటువంటి స్టాక్స్ అయితే డెఫినెట్గా ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ డెలివర్ చేస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఇటువంటి వార్స్ జరిగిన తర్వాత మార్కెట్స్ ఎప్పుడూ కూడా ఇన్వెస్టర్స్కి పాజిటివ్ రిటర్న్సే డెలివర్ చేస్తాయి. వీటి గురించి మనం ముందు కూడా మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఈ వార్ ఆగిన తర్వాత మన మార్కెట్స్లో మనం రికవరీ అయితే చూస్తాం. మార్కెట్స్ రికవర్ అయినా కూడా ఎకానమీస్ పైన అయితే డెఫినెట్గా దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుందండి. ఇప్పుడు మీరు ప్రెజెంట్ సినారియో చూసారనుకోండి, వరల్డ్లో చాలా కంట్రీస్ ఆల్రెడీ పెట్రోల్, డీజిల్ ప్రైస్ అయితే పెంచాయి. ఓన్లీ మన ఇండియాలోనే ఆ ప్రైస్లు అయితే పెరగలేదు యాజ్ ఆఫ్ నో. క్రూడ్ ఇంత పెరిగిన తర్వాత కూడా, బట్ ఈ క్రూడ్ ప్రైస్ ఇలా $100 అబోవ్ ఇలా కంటిన్యూ అయిందనుకోండి, కొన్నాళ్ళ తర్వాత గవర్నమెంట్ అయితే మన దగ్గర కూడా పెట్రోల్, డీజిల్ ప్రైస్లు అయితే పెంచుతుంది. యాజ్ ఆఫ్ నో వేరే స్టేట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మైట్ బి ఎలక్షన్స్ ఉండడంతోనే ప్రైస్లు అయితే పెంచకపోతుండకపోవచ్చు. బట్ ఎలక్షన్స్ తర్వాత క్రూడ్ ప్రైస్లు కనుక ఇలాగే ఉంటే డెఫినెట్గా గవర్నమెంట్ అయితే పెట్రోల్, డీజిల్ ప్రైస్లు అయితే పెంచేటువంటి అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ ప్రైస్లు పెరిగినట్లయితే ఇన్ఫ్లేషన్ తిరిగి పెరుగుతుంది అండ్ మనపైన ఆ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ కొన్నాళ్ళు అయితే డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది అన్నది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా స్టేట్ సీఎంస్తోని మొన్న వీకెండ్లో మీటింగ్ కండక్ట్ చేశారు కదా, దానిలో కూడా ఆయన ఏంటంటే నెక్స్ట్ వచ్చేటువంటి ఇష్యూ రిలేటెడ్గా కంట్రీ ఎలా ప్రిపేర్ అయి ఉండాలి, వీటి రిలేటెడ్గా అయితే గవర్నమెంట్ డిస్కషన్స్ అయితే చేస్తున్నట్టుగా మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో డెఫినెట్గా ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా దీనికి ప్రిపేర్ అయి ఉండాలి. అలా అని చెప్పి మరీ భయపడాల్సినటువంటి పని లేదు. యాజ్ ఆఫ్ నో మన దగ్గర సప్లైస్ రిలేటెడ్గా పెద్ద ఇంపాక్ట్ లేదు. సో మరి కొన్నాళ్ళు కంటిన్యూ అయినట్లయితే మాత్రం డెఫినెట్గా ప్రతి ఒక్క కంట్రీ పైన కూడా దీని యొక్క ఇంపాక్ట్ అయితే పడుతుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటుగా మనం ఇందాక స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా బ్యాంక్స్ రిలేటెడ్గా, బ్యాంక్ స్టాక్స్లోని ఇంత ప్రెషర్ కనపడడానికి కారణం ఏంటంటే రీసెంట్గా మన రూపీ అయితే కంటిన్యూస్గా ఫాలో అవుతుంది కదా. ఈ రూపీ ఫాల్ని కంట్రోల్ చేసేందుకు గాను ఆర్బీఐ ఏం చేసిందంటే April 10th కల్లా బ్యాంక్స్ అన్నీ కూడా వాళ్ళ డాలర్ రూపీ ఓపెన్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని $100 million అయితే తగ్గించుకోవాలని చెప్పి ఆర్బీఐ కొత్త రూల్ అయితే పాస్ చేసింది. సో ఆ రూల్ ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ప్రెసెంట్ వేరియస్ బ్యాంక్స్ దగ్గర ఉన్నటువంటి ఈ డాలర్ రూపీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెఫినెట్గా ప్రతి ఒక్క బ్యాంకు కూడా సెల్ చేయాల్సి వస్తుంది కదా. ఇలా సెల్ చేయడం వల్ల ఏమవుతుంది, దానివల్ల ఆ ప్రైస్ డిఫరెన్స్ ఏదైతే ఉన్నదో ఆ డిఫరెన్స్ ఖచ్చితంగా బ్యాంక్స్ అన్నిటిపైన ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి అన్ని బ్యాంక్స్ కలిపి దగ్గరగా దీనివలన 4,000 కోట్ల వరకు నష్టపోయేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నారు. బ్యాంక్స్ పైన ఇంపాక్ట్ పడినట్లయితే డెఫినెట్గా వాళ్ళు నెక్స్ట్ కమింగ్ క్వార్టర్లో కావచ్చు, ఈ క్వార్టర్లో వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళ లాస్ని అయితే చూపించేటువంటి అవకాశం ఉంది కదా. సో దాంతోనే ఈ రోజు సెషన్లో మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్ స్టాక్స్లో మనకి అంత ప్రెషర్ అన్నది కనపడింది. ఆర్బీఐ దగ్గర నుంచి ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మనకి ఈ రోజు మార్నింగ్ కొంత రూపీలో రికవరీ కనపడినా కూడా చివరికి మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి రూపీ ఫాల్ మళ్ళీ తిరిగి అయితే కంటిన్యూ అయింది. బట్ మార్కెట్ ఏం ఎస్టిమేట్ చేస్తుందంటే దీని రిలేటెడ్గా ఆర్బీఐ మళ్ళీ ఆలోచించేటువంటి అవకాశం ఉండొచ్చు. అంటే బ్యాంక్స్ అయితే రిక్వెస్ట్ చేస్తున్నాయి ఆర్బీఐని అయితే దీని రిలేటెడ్గా ఒకసారి కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ ఆర్బీఐ కనుక కన్సిడర్ చేయకపోతే డెఫినెట్గా చాలా బ్యాంక్స్ పైన దీని యొక్క ఇంపాక్ట్ పడచ్చు కదా. సో ఆ ఇంపాక్ట్ ని తగ్గించుకునేందుకు గాను ఆర్బీఐని అయితే బ్యాంక్స్ రిక్వెస్ట్ చేస్తున్నాయంట. దీని రిలేటెడ్గా ఆర్బీఐ ఏదైనా ఫర్దర్ గా డిసిషన్ తీసుకుంటుంది అంటే ఈ పొజిషన్స్ రిలేటెడ్గా మరికొంత వీళ్ళకి లిమిట్ ఏమైనా ఇంక్రీజ్ చేయొచ్చా ఏంటన్నది మనం చూడవలసి ఉన్నది. ఒకవేళ ఆర్బీఐ ఆ లిమిట్ని ఇంక్రీజ్ చేస్తే బ్యాంక్స్కి కొంత రిలీఫ్, లేదంటే మాత్రం డెఫినెట్గా బ్యాంక్స్ పైన కొంత ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ వీడియో అంతా రికార్డ్ చేసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి మరొక అనౌన్స్మెంట్ అయితే
వచ్చినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ పాయింట్ ని ఓపెన్ చేయాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్తున్నా కూడా ఇరాన్ అయితే ఈ విషయంలో వెనక్కి తగ్గట్లేదు కదా. సో దీని రిలేటెడ్ గా డొనాల్డ్ ట్రంప్ అయితే మాట్లాడుతూ ఇరాన్ న్యూ రెజిమ్ తోని టాక్స్ అయితే ముందుకు వెళ్తున్నాయని, కానీ ఈ లోపే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అయితే వీళ్ళు ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసి అక్కడి నుంచి షిప్స్ పాస్ అయ్యేలా చేయకపోతే ఇరాన్ కి చెందినటువంటి ఆయిల్, పవర్ అండ్ కార్ గైలాండ్ పైన స్ట్రాంగ్ గా హిట్ చేస్తా ఉన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ అయితే వార్నింగ్ ఇస్తున్నారు. సో ఈయన ముందు నుంచి కూడా చాలా సార్లు వార్నింగ్ ఇచ్చినా కూడా ఇరాన్ ఇప్పటి వరకు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ విషయంలో వెనక్కి అయితే తగ్గలేదు కదా. సో ఇప్పుడు మళ్ళీ మరొక వార్నింగ్ అయితే ఇస్తున్నారు కదా. సో ఈసారి ఇరాన్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అన్నది చూడాలి. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ రేపు శ్రీ మహావీర్ జయంతి సందర్భంగా మన మార్కెట్స్కి అయితే హాలిడే. కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డేలో అర్బన్ కంపెనీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ రోజు మార్కెట్ ఇంత నెగిటివ్ లో ఉన్న అర్బన్ కంపెనీ స్టాక్ మార్నింగ్ నుంచి పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దానికి కారణం మీకు గుర్తున్నట్లయితే ఫ్యూ డైలీ మనీ షోస్ బ్యాక్ ఒక డైలీ మనీ షోలోని వీళ్ళు లాంచ్ చేసిన ఇన్స్టా సర్వీస్ గురించి, దాని ఆపర్చునిటీ గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకున్నాం కదా. దీని రిలేటెడ్ గానే వీళ్ళు ఇప్పుడు ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. ఈ మార్చ్ మంత్ లోని వీళ్ళు దగ్గరగా 1 మిలియన్ ఇన్స్టా సర్వీసెస్ ని డెలివర్ చేసామని చెప్పి ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దట్టు ఇది వీకెండ్ లో వచ్చిన ఎక్స్చేంజ్ ఫైలింగ్. అంటే మార్చ్ లో ఇంకా 3 days ఉండగానే వీళ్ళు 1 మిలియన్ ఇన్స్టా సర్వీసెస్ ని డెలివర్ చేశారంటే సిటీస్ లోని ఈ ఇన్స్టా సర్వీస్ రిలేటెడ్ గా ఎంత డిమాండ్ ఉందో క్లియర్ గా అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఇన్స్టా సర్వీస్ ఎవరికైతే ఐడియా లేదో సింపుల్ చెప్తా చూడండి. మన ఇంట్లో మెయిడ్ ఉన్నారనుకోండి, ఒకవేళ మెయిడ్ ఏదైనా లీవ్ తీసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఇంట్లో పనులన్నీ చేయాలంటే కష్టం అవుతుంది. కాబట్టి జనరలీ వీళ్ళు ఏంటంటే 15 minutes లోనే ఇన్స్టా సర్వీసెస్ అంటే ఇల్లు క్లీన్ చేయడం కావచ్చు, బౌల్స్ క్లీన్ చేయడం కావచ్చు, వీటన్నిటి రిలేటెడ్ గా 15 minutes లోనే సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పి ఈ ఇన్స్టా సర్వీసెస్ ని లాంచ్ చేశారు. లాంచ్ చేసిన తర్వాత దీనికి రెస్పాన్స్ ఎలా ఉందంటే లైవ్ కేసే చెప్తాను. ఈ వీకెండ్లోని మా ఇంట్లో ఒక అవసరం వచ్చి బుక్ చేద్దాం అని ట్రై చేస్తే యాక్చువల్లీ డే అంతకి కూడా స్లాట్స్ ఎక్కడ అవైలబుల్ లేవు. అండ్ అంతేకాకుండా ఇంత డిమాండ్ కనపడుతుండడంతో ఏమనిపించిందంటే అదట్టు నేను ఉండేది ఐటీ క్రౌడ్ ఉండే ఏరియా కాదు, ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉండేటువంటి ఏరియా. సో ఆ ఏరియాలోనే ఇలా డిమాండ్ కనపడుతుందంటే ఐటీ క్రౌడ్ ఉండేటువంటి ఏరియాలో ఎలా ఉంటుందని చెప్పి నా ఫ్రెండ్స్ కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ అయితే ఉన్నారు, వాళ్ళకి కాల్ చేసి అది అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇన్స్టా సర్వీస్ బుక్ చేసుకోవాలంటే 3 days బిఫోరే వీళ్ళు ఈ స్లాట్స్ నది పెట్టుకుని బుక్ చేసుకుంటున్నారంట. సో దానికంటే ఎంత డిమాండ్ ఉందో చూడండి. ప్రెసెంట్ అయితే వీళ్ళు చాలా తక్కువ ప్రైస్ కి ఆఫర్ చేస్తుండడంతో సిటీస్ లైక్ హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఇంకా వేరియస్ సిటీస్ లోని దీని రిలేటెడ్ గా డిమాండ్ అయితే చాలా ఎక్కువగా కనబడుతుంది. మైట్ బి వీళ్ళు ఫ్యూచర్ లో ప్రైస్ పెంచొచ్చు. ఈవెన్ ఇది అలవాటు అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, 100 రూపాయలు ఉంది 200 చేసినాక సరే మనం వాడతాం కదా. స్విగ్గీ, జొమాటో కేసు తీసుకోండి, మనకి ఇనిషియల్గా మనకి డెలివరీ ఛార్జెస్ అవి వేయకపోయినా వాటిని ఫస్ట్ అలవాటు చేసుకున్నాక ఇప్పుడు చాలా మంది వాడుతున్నారు కదా. సేమ్ ఇన్స్టా సర్వీస్ కూడా అలాగే అవుతుంది. వీళ్ళు ప్రైస్ పెంచినా కూడా చాలా మంది యూజ్ చేస్తారు. సో దాంతోని వీళ్ళకి ఇన్స్టా సర్వీస్ రిలేటెడ్గా మంచి బిజినెస్ ఆపర్చునిటీ కనబడుతుంది. ఫ్యూచర్లో ఇంకా చాలా సిటీస్కి వీళ్ళు ఎక్స్పాండ్ చేస్తారు అండ్ అక్కడ కూడా ఈ బిజినెస్ అయితే బాగానే గ్రో అవుతుంది. సో బిజినెస్ గ్రో అయితే వీళ్ళకి డెఫినెట్గా కంపెనీకి పాజిటివే. కాకపోతే యాజ్ ఆఫ్ నో చూస్తే దీని ద్వారా వీళ్ళకి రెవెన్యూస్ అయితే జనరేట్ అవుతాయి, కానీ వీళ్ళు చాలా తక్కువ ప్రైస్కే ఈ సర్వీసెస్ ఆఫర్ చేస్తుండడం వల్ల వీళ్ళు లాస్ అయితే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఫ్యూచర్లో దీన్ని ప్రాఫిటబుల్ సైడ్ వీళ్ళు ఎలా టర్న్ చేస్తారన్నది మనం చూడాలి. ఒకవేళ ఇది బాగా అలవాటైన తర్వాత ప్రైస్లు పెంచిన తర్వాత కూడా డిమాండ్ ఇలాగే కంటిన్యూ అయ్యి వీళ్ళ బాటమ్ లైన్ కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోగలిసినట్లయితే డెఫినెట్ గా వీళ్ళు లాంచ్ చేసిన ఈ ఇన్స్టా సర్వీస్ వలన అర్బన్ కంపెనీకి అయితే చాలా స్ట్రాంగ్ గా బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ మీలో కూడా చాలా మంది ఈ ఇన్స్టా సర్వీస్ రిలేటెడ్ గా ట్రై చేస్తుంటారు కదా. సో ఎలా ఉందంటే సర్వీస్ రెస్పాన్స్ అది ఎలా ఉంది, బాగానే చేస్తున్నారా లేదా, వీటి రిలేటెడ్ గా మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరింత మంది మన మనీ పర్స్ ఫాలోవర్స్ కి అది హెల్ప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ గవర్నమెంట్ కొన్ని ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా తీసుకొచ్చినటువంటి కొత్త రూల్ తోని 2 స్టాక్స్ కి అయితే బిగ్ బెనిఫిట్ కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మీకు ఇరాన్ వార్ గురించి మనం డీటెయిల్ గా చాలా సార్లు మాట్లాడుకున్నాం కదా. అండ్ మీరు న్యూస్ లో కూడా చూసుంటారు. ప్రీవియస్ ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిపి కరెక్ట్ గా అంటే ఆయన ఎక్కడ ఉన్నారు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి కరెక్ట్ గా ఎలా అటాక్ చేయగలిసాయి. చాలా మంది చెప్తున్న దాని ప్రకారం ఆయన ఎక్కడైతే వీళ్ళు హిట్ చేయగలిసారో అక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి కదా, ఆ సీసీ కెమెరాస్ ని యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కంప్లీట్ గా యాక్సెస్ చేసి చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేసి ఆయన అక్కడ ఉన్నారు, హిట్ చేస్తే చచ్చిపోతారని చెప్పి వీళ్ళకి తెలిసిన తర్వాతే కరెక్ట్ గా ఆ ప్లేస్ని అయితే హిట్ చేసి
వార్ స్టార్టింగ్ లో అతను చంపేశారు కదా. నో ఇలా సీసీటీవీ కెమెరాస్ ని, అంటే ఒక కంట్రీలో ఉన్న సీసీటీవీ కెమెరాస్ ని వేరే కంట్రీ వాళ్ళు యాక్సెస్ చేయగలిస్తే అది బిగ్ థ్రెట్టే కదా. సో దాంతోనే ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ ప్రీవియస్ గానే ఈ చైనీస్ సీసీటీవీ కెమెరాస్, దట్టు ఇంటర్నెట్ బేస్డ్ సీసీటీవీ కెమెరాస్ ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్ గా కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది. ఈ రూల్స్ April 1 నుంచి అమలు అవబోతున్నాయి. సో ఈ రూల్స్ ఇంప్లిమెంట్ చేసినట్లయితే చైనీస్ సీసీటీవీ కెమెరా మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి కొత్త రూల్స్ ప్రకారం అవన్నిటిని ఫాలో అయినట్లయితేనే వాళ్ళు ఆ ఇంటర్నెట్ బేస్డ్ సీసీటీవీ కెమెరాస్ ని సెల్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. వీళ్ళ పైన వస్తున్నటువంటి ఈ రిస్ట్రిక్షన్స్ వలన ఈ చైనీస్ కంపెనీస్ యొక్క సేల్స్ అయితే తగ్గచ్చు కదా. ప్రెజెంట్ చూసినట్లయితే మన ఇండియాలోని సీసీటీవీ కెమెరాస్ రిలేటెడ్ గా మెజారిటీ ఆఫ్ ది మార్కెట్ షేర్ చైనీస్ కంపెనీస్ దగ్గర ఉంది. వీళ్ళు మార్కెట్ షేర్ కోల్పోయినట్లయితే మన ఇండియన్ కంపెనీస్ ఆ మార్కెట్ షేర్ ని గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది స్టాక్ మార్కెట్ లిస్టెడ్ స్పేస్ లో మనం చూసినట్లయితే రీసెంట్ గా ఐపీఓకి వచ్చి లిస్ట్ అయినటువంటి ఆదిత్య ఇన్ఫోటెక్, వీళ్ళు సిపి ప్లస్ బ్రాండ్ తోని సీసీ కెమెరాస్ నవి సెల్ చేస్తుంటారు కదా, వాళ్ళకి బెనిఫిట్ అవుద్ది. అండ్ వీళ్ళతో పాటుగా ప్రిజర్వ్ విస్టెక్ అనేటువంటి మరొక చిన్న కంపెనీ ఉన్నది. ఈ కంపెనీకి కూడా ఇది బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ స్పెషాలిటీ ప్యాకేజింగ్ కంపెనీ అయినటువంటి ఈపీఎల్ లిమిటెడ్ లోని స్పెషల్ సిచ్యువేషన్ ఆపర్చునిటీ అయితే క్రియేట్ అవుతుంది. ఈ ఈపీఎల్ లిమిటెడ్ లోని వీళ్ళు ఇండోవీడా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీని తీసుకొచ్చి మర్జ్ చేయబోతున్నారు. ఈ ఇండోవీడా అనేటువంటి కంపెనీ రిజిడ్ పెట్ ప్యాకేజింగ్ కంపెనీ. అండ్ ఈ కంపెనీ ప్రెసెంట్ 38.1 బిలియన్ రూపీస్ వర్త్ రెవెన్యూస్ అయితే జనరేట్ చేస్తుంది. అండ్ 8.1 బిలియన్ రూపీస్ వర్త్ ఎబిటాన్ అయితే జనరేట్ చేసినటువంటి కంపెనీ. వీళ్ళు మర్జ్ చేస్తున్నటువంటి ఈ ఇండోవీడా దగ్గర ప్రెసెంట్ 19 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అక్రాస్ 9 కంట్రీస్ లో అయితే ఉన్నాయి. సో ఓవరాల్ గా ఈ కంపెనీని మర్జ్ చేయడం ద్వారా జరిగేటువంటి సినారియోస్ మీరు చూసారనుకోండి, మర్జ్డ్ ఎంటిటీ ఎమర్జింగ్ మార్కెట్స్ లోని లీడింగ్ కన్స్యూమర్ ప్యాకేజింగ్ ప్లాట్ఫామ్ కంపెనీగా మారబోతుంది. అండ్ $1 బిలియన్ రెవెన్యూ కంపెనీగా అయితే అవతరించబోతుంది. వీళ్ళ గ్రోత్ పొటెన్షియల్ మనం చూసామంటే వీళ్ళు మెయిన్లీ ఎమర్జింగ్ మార్కెట్స్ ని ఫోకస్ చేసి అయితే వీళ్ళు బిజినెస్ చేయబోతున్నారు. అండ్ అంతేకాకుండా వీళ్ళు బ్రౌన్ ఫీల్డ్ అండ్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ కూడా చాలా స్ట్రాంగ్ గా చేయడానికి వీళ్ళకి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. అండ్ ఇండియో వీడియోని తీసుకొచ్చి ఈపీఎల్ లోని మర్జ్ చేయడం ద్వారా ఈపీఎల్ యొక్క వాల్యూ 339 రూపీస్ పర్ షేర్ కి వెళ్తుందంటే అంత అట్రాక్టివ్ గా ఈ మర్జర్ అయితే జరుగుతున్నదని చెప్పి వీళ్ళు ప్రెజెంటేషన్ లో మెన్షన్ చేశారు. ప్రెసెంట్ ఈ ఈపీఎల్ యొక్క షేర్ ప్రైస్ మీరు చూసారనుకోండి, మార్కెట్ లో అరౌండ్ 205 రూపీస్ కి అయితే ట్రేడ్ అవుతుంది. అంటే 205 రూపీస్ కి ట్రేడ్ అయ్యేటువంటి కంపెనీ మర్జ్ అయిన తర్వాత దాని వాల్యుయేషన్ 339 రూపీస్ పర్ షేర్ గా మారచ్చు అంటున్నారంటే దగ్గరగా ప్రెసెంట్ ఈ కంపెనీ 40% డిస్కౌంట్ లో మార్కెట్ లోని ట్రేడ్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఈ మర్జర్ రిలేటెడ్ గా ఉన్నటువంటి అదర్ ఆపర్చునిటీస్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు ఇక్కడ ప్రెజెంటేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. వీళ్ళు మర్జ్ చేస్తున్నటువంటి ఈ కంపెనీ ఏదైతే ఉన్నదో ఈ కంపెనీకి మీరు చూసారనుకోండి చాలా లార్జ్ కస్టమర్స్ ఉన్నారు. కోకోకోలా కావచ్చు, పెప్సికో కావచ్చు, యూనిలివర్ తో పాటుగా అదర్ కంపెనీస్ కి అయితే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ సర్వీసెస్ ను ఆఫర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ కంపెనీని మర్జ్ చేయడం ద్వారా వీళ్ళకి వచ్చేటువంటి అదర్ బెనిఫిట్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు ప్రెజెంటేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే ఒకసారి ఈ ప్రెజెంటేషన్ అయితే చదవడానికి ప్రయత్నించండి. ఈ ప్రెజెంటేషన్ యొక్క లింక్ ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు వీడియో డిస్క్రిప్షన్ లోను కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో కూడా పిన్ చేసి ఉంచుతాను. యాక్చువల్లీ మర్జ్ అయినట్లయితే మాత్రం అది ఈపీఎల్ లిమిటెడ్ కి లాంగ్ టర్మ్ లోని చాలా మంచి బెనిఫిట్ కలిగేటువంటి అవకాశం అయితే ఉన్నది. అండ్ పోస్ట్ మర్జర్ స్ట్రక్చర్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ మర్జర్ రిలేటెడ్ ఇంకా వీళ్ళకి వేరే అప్రూవల్స్ రావాలి కాబట్టి అన్ని అప్రూవల్స్ వచ్చి మర్జర్ ఫినిష్ అవ్వడానికి ఫైనాన్షియల్ 27 Q4 వరకు ఫినిష్ అవ్వచ్చు అని చెప్పి వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ అదానీ గ్రూప్ అండ్ వేదాంత గ్రూప్ మధ్యన బిగ్ ఫైట్ అయితే కంటిన్యూ అవుతుంది. ఎన్సీఎల్టీకి వెళ్ళిపోయినటువంటి జేపీ అసెట్స్ ని అక్వైర్ చేసేందుకు గాను అదానీ గ్రూప్ వాళ్ళు సక్సెస్ఫుల్ బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు కదా. వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత వేదాంత గ్రూప్ ఇది కరెక్ట్ కాదు, రీకన్సిడర్ చేయాలని చెప్పి ఎన్సీఎల్ఐటీని అప్రోచ్ అయింది. ఎన్సీఎల్ఐటీ కూడా అదానీ గ్రూప్ ఎక్విజిషన్ అయితే క్లియర్ చేసేయడంతో అదానీ జేపీ గ్రూప్ యొక్క ఎక్విజిషన్ అయితే ముందుకు వెళ్లబోతున్నట్టుగా లాస్ట్ వీక్ లోనే మనం మాట్లాడుకున్నాం కదా. ఎన్సీఎల్ఐటీలోని వీళ్ళకి చుక్కు ఎదురవడంతో ఇప్పుడు వేదాంత గ్రూప్ వాళ్ళు ఈ ఎక్విజిషన్ రిలేటెడ్ గా సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి ఈ ఎక్విజిషన్ పైన స్టే విధించాలని చెప్పి వేదాంత గ్రూప్ రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో దీని తర్వాత ఇది ఆగుతుందా ముందుకు వెళ్తుందా అన్నది మనం చూడాలి. యాక్చువల్లీ ఎన్సీఎల్ఐటీలో క్లియర్ అయిపోయిన తర్వాత మాక్సిమం ఈ ఎక్విజిషన్ ప్రాసెస్ అయితే ముందుకు వెళ్ళిపోద్ది. సుప్రీంకోర్టు ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అన్నది మనకి త్వరలో తెలిసేటువంటి అవకాశం ఉన్నది. అండ్ దీంతో పాటు వేదాంత
వేదాంత గ్రూప్ రిలేటెడ్ గా మరొక న్యూస్ కూడా వచ్చింది. వేదాంత వాళ్ళు గ్లోబల్లీ ఎనర్జీ సెక్టర్ లో వాళ్ళ వేరియస్ కంపెనీస్ తో పార్ట్నర్షిప్ చేసేందుకు చూస్తున్నారని అండ్ ఓవరాల్ గా యుఎస్ లోని $5 బిలియన్ వరకు వీళ్ళు స్పెండ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేశాయి. దానికి వేదాంత గ్రూప్ అయితే రెస్పాండ్ అవుతూ మేము వేరియస్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఏది కూడా ఫైనల్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడే ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేయలేమని చెప్పి వీళ్ళు క్లారిఫికేషన్ ని రిలీజ్ చేశారు. నెక్స్ట్ డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఈ ఫ్రైడే రోజున టోటల్ గా 2.38 lakh crores వర్త్ క్యాపిటల్ ఎక్విజిషన్ ప్రపోజల్స్ అయితే క్లియర్ చేయడం జరిగింది. దీనిలో మనం చూసినట్లయితే మన ఇండియన్ ఆర్మీ కోసం అని చెప్పి ఎయిర్ డిఫెన్స్ ట్రాకెట్ సిస్టమ్స్ కావచ్చు, ఆర్మర్డ్ పైర్సింగ్ ట్యాంక్ అమ్యునిషన్ తో పాటుగా వేరియస్ అదర్ ఎక్విజిషన్ ప్రపోజల్స్ ని కూడా క్లియర్ చేసింది. దీనిలో భాగంగా ఏవైతే కంపెనీస్ కి ఆర్డర్స్ వస్తాయో ఆ డిఫెన్స్ స్టాక్స్ రిలేటెడ్ గా ఇది మనం పాజిటివ్ గా చూడొచ్చు. దీంతో ఈ రోజు మార్నింగ్ నుంచి కొన్ని డిఫెన్స్ స్టాక్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అండ్ దీంతో పాటుగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఈ 17th మార్చ్ రోజున లాస్ట్ డిస్క్లోజర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 1660 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్ అయినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు విన్ అయినటువంటి ఆర్డర్స్ లో భాగంగా ఏ ప్రొడక్ట్స్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ బిహెచ్ఎల్ లిమిటెడ్ వాళ్ళకి ఎన్టీపీసీ లిమిటెడ్ దగ్గర నుంచి తెలంగాణలోని సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా నోటిఫికేషన్ ఆఫ్ అవార్డ్ అయితే వచ్చిందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ ప్లాంట్ రిలేటెడ్ గా బేసిక్ ఇంజనీరింగ్ వర్క్స్ రిలేటెడ్ గా వీళ్ళు ప్రీవియస్ గానే ఆర్డర్ అయితే రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు మెయిన్ ప్లాంట్ ప్యాకేజ్ రిలేటెడ్ గా అయితే వీళ్ళకి ఎన్ఓఏ రావడం జరిగింది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 13,500 crores. నెక్స్ట్ ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీర్స్ లిమిటెడ్ వాళ్ళకి ఎన్టీపీసీ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వీళ్ళకి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ రిలేటెడ్ గా ఈపీసీ బేసిస్ లో వచ్చినటువంటి కాంట్రాక్ట్. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 405 crores. దీనిలో భాగంగా ఈ ఆర్డర్ ని వీళ్ళు 15 months లో కంప్లీట్ చేసి 11 years పాటు కాంప్రహెన్సివ్ యాన్యువల్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన డిక్సన్ డిస్ప్లే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ఉంది కదా, ఈ స్కీమ్ లో భాగంగా వీళ్ళు డిస్ప్లే మాడ్యూల్ సబ్ అసెంబ్లీస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు గాను వీళ్ళకైతే అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళ సబ్సిడరీ కంపెనీకి ఏదైతే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ లో అప్రూవల్ వచ్చిందో ఇది డిక్సన్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.